ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ నెంబర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ క్యూబ్స్ దగ్గరగా ఉన్నాయి చూడండి. 7 2 క్యూబ్ దగ్గరగా ఉంది, ఇది 3 క్యూబ్, ఇది 4 క్యూబ్, ఇది 5 క్యూబ్, ఇది 6 క్యూబ్, ఇది 7 క్యూబ్, ఇదేమో 8 క్యూబ్. 8 క్యూబ్ 512, -1 511, 7 క్యూబ్ 343, -1 342, 6 క్యూబ్ 216, -1 215, 5 క్యూబ్ 125, -1 124, 4 క్యూబ్ 64, -1 63, 3 క్యూబ్ 27, -1 26 వస్తుంది. 2 క్యూబ్ 8, -1 7 సరిపోయింది. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, కానీ 28 ఒక్కటే కరెక్ట్గా లేదు. 28 ప్లేస్లో 26 ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. సో 28 రాంగ్ నెంబర్, ఏలో ఉంది. ఈ నెంబర్స్ అన్నీ కూడా n³ - 1 ఫార్మేట్లో ఉన్నాయి. మీకు మళ్ళీ చెప్తున్నాను, n³ +or-5 వరకు మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే n³+1, n³+2, n³+3, n³+4, n³+5, అలాగే n³-1, n³-2, n³-3, n³-4, n³-5 వరకు మీరు ప్రాక్టీస్ చేయండి. వీటి మీద ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇప్పుడు n³-3 తీసుకుంటే ఇది SSC క్వశ్చన్. సో మీరు n³ +or-5 వరకు ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్స్లో అయితే అడుగుతున్నారు. సో ఇవి మీరు ప్రాక్టీస్ చేస్తే 10 మోడల్స్ నేర్చుకున్నట్టే. ఇక్కడ మనం డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ తీసుకున్నా మనకు ఆన్సర్ వస్తుంది, కానీ లాంగ్ ప్రొసీజర్ వస్తుంది. ఇలా అయితే కొంచెం ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది.